పాకిస్తాన్తో యుద్ధం వార్తలతో ఆర్మీ అలర్ట్ అయింది. పాకిస్తాన్తో యుద్ధం అని ప్రకటించిన నేపథ్యంలో రఫేల్ జాగ్వార్ అలాగే మిరజ్ల యుద్ధ విమానాలతో అయితే ఆర్మీ డ్రిల్ నిర్వహించింది. అటు ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ట్రయల్స్ నిర్వహించింది. ఆర్మీ యుద్ధానికి సన్నద్ధత కోసం ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైవేపై భారీ ఎయిర్ షో నిర్వహించారు. హైవేపై ల్యాండింగ్ తో పాటు టేక్ ఆఫ్ కు సంబంధించిన ప్రదర్శన కూడా చేపట్టడం జరిగింది. దాదాపు 3.5 కిలోమీటర్ల పాటు ఈ డ్రిల్ సాగుతూ ఉంది. అయితే మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా మరోసారి ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. రఫేల్ జాగ్వార్ మిరజ్ల యుద్ధ విమానాలతో డ్రిల్ నిర్వహించనున్నారు. మొత్తంగా ఎయిర్ డ్రిల్ కు భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. 250 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. పాకిస్తాన్ తో యుద్ధం వార్తలతో ఆర్మీ అలర్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. మొన్న కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చాలా అలర్ట్ అవ్వడం జరిగింది. అటు పాక్ తో ఉగ్రవాదానికి సంబంధించిన ఒప్పందాలు కావచ్చు అవన్నీ పాక్ ఉల్లంఘించడంతో అటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అయితే భారత్ పాకిస్తాన్ తో యుద్ధం వార్తలతో అలర్ట్ అవ్వడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి. యుద్ధానికి సన్నద్ధత కోసం అయితే ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైవేపై భారీ ఎయిర్ షో నిర్వహించారు. హైవేపై ల్యాండింగ్ తో పాటు టేక్ ఆఫ్ ప్రదర్శన చేపట్టారు. దాదాపు 3.5 కిలోమీటర్ల పాటు కూడా ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నంతో పాటు రాత్రి కూడా మరోసారి ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. అటు రఫేల్ జాగ్వార్ అలాగే మిరజ్ యుద్ధ విమానాలతో డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఎయిర్ డ్రిల్ కు భారీ భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 250 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ కూడా చేపట్టడం జరిగింది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా విజువల్స్ చూడొచ్చు. ఎయిర్ షోలో ఏ విధంగా యుద్ధ విమానాలు పాల్గొంటున్నాయి అనే షోకి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ల్యాండింగ్ అలాగే టేక్ ఆఫ్ కి సంబంధించిన ప్రదర్శన చేపడుతున్నారు. మొత్తం 250 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎయిర్ డ్రిల్ కు భారీ భద్రత కూడా కల్పించడం జరిగింది. During 1999, Kargil War also, Balakot 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 during 1999, Kargil War also. భారత్ అలర్ట్ అయింది. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక విన్యాసాలు చేపట్టింది ఆర్మీ. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో కూడా డ్రిల్ నిర్వహిస్తున్నారు. అటు 250 సీసీ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ప్రశ్న పాకిస్తాన్ తో యుద్ధం అనే వార్తలు రావడంతో ఆర్మీ అంతా కూడా అలర్ట్ అయింది. ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక విన్యాసాలు చేస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని గంగా ఎక్స్ప్రెస్ హైవే పై ట్రయల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే యుద్ధానికి సన్నద్ధత కోసం ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైవే పై భారీ ఎయిర్ షో నిర్వహిస్తున్నారు. దాదాపు 3.5 కిలోమీటర్ల పాటు డ్రిల్ తో మధ్యాహ్నంతో పాటు అంటే ఈ రోజు మధ్యాహ్నంతో పాటు రాత్రికి కూడా మరోసారి విన్యాసాలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రఫేల్ జాగ్వార్ మిరజ్ల యుద్ధ విమానాలతో డ్రిల్ నిర్వహిస్తున్నారు. అయితే ఎయిర్ డ్రిల్ కు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా సుమారు 250 సీసీ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ రోజు రోజుకు కవింపు చర్యలకు పాల్పడడం, మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ కూడా పాకిస్తాన్ మరోవైపు చెప్పడంతో ఇటు భారత్ కూడా మేము సిద్ధమైనట్టుగా కూడా త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. దానిలో భాగంగానే ఎయిర్ ఫోర్స్, నేవీ అలాగే ఆర్మీ కూడా భారత సైన్యం కూడా బోర్డర్ లో పహారా కాశాయి. మరోవైపు ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఏదైతే విన్యాసాలు నిర్వహిస్తోంది, మరోవైపు ఇటు ఇండియన్ నేవీ కూడా ఇటు గుజరాత్ లోని అరేబియా సముద్రంలో కోస్ట్ గార్డ్ సంబంధించిన విన్యాసాలు కూడా వారు కూడా నిర్వహిస్తున్నారు. భారత్ కూడా రఫేల్ జెట్స్ ఏవైతే ఉన్నాయో 2 రోజుల క్రితం పిఓకే బోర్డర్ లో ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి కూడా స్థావరాలను కనుగొనేందుకు 4 రఫేల్ జెట్స్ చక్కర్లు పుట్టాయి. దీనికి సంబంధించి ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కు యుద్ధ సంకేతాలు పంపించినట్లుగానే కూడా తెలుస్తోంది. ప్రజెంట్ ఆ 4 జెట్స్ కూడా పాకిస్తాన్ కు సంబంధించిన భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోనే 4 జెట్స్ మోహరించాయి. భారీగా సెక్యూరిటీ బలగాలు కూడా మోహరించాయి. ఇటు
ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవి కూడా ఈ మూడు దళాలు కూడా, త్రివిధ దళాలు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ దానికి సంబంధించిన డ్రిల్ నిర్వహిస్తూ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల ద్వారా పాకిస్తాన్ ను ఎదుర్కోగలము అన్ని విధాలు అనేది చూపించేందుకు విన్యాసాలు నిర్వహిస్తూ పాకిస్తాన్ కు కూడా కొన్ని సంకేతాలు పంపిస్తున్నారు. మీరు ఎప్పుడంటే అప్పుడు మేము యుద్ధానికి సిద్ధమన్నట్టుగా, సై అంటే సై అన్నట్లుగా కూడా భారత ఆర్మీ గానీ, నేవీ గానీ, ఎయిర్ ఫోర్స్ అన్ని కూడా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఇక మొత్తంగా అయితే పాక్ తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ అలర్ట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన డ్రిల్ నిర్వహిస్తున్నారు. పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో ఆర్మీ అలర్ట్ అయింది. అటు ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక విన్యాసాలు కూడా చేపట్టడం జరిగింది. మొత్తంగా 3 విమానాలతోటి, యుద్ధ విమానాలతోటి కూడా డ్రిల్ నిర్వహించనున్నారు. 250 సీసీ కెమెరాలతో కూడా ఈ డ్రిల్ ను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అటు ల్యాండింగ్ అలాగే టేకాఫ్ కు సంబంధించిన ప్రదర్శన చేపట్టనున్నారు. మొత్తంగా ఉత్తరప్రదేశ్ లో ఉన్న గంగా ఎక్స్ప్రెస్ హైవే ఈ విన్యాసాలు జరుగుతూ ఉన్నాయి. అటు మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి కూడా భారీగా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మీ పాక్ తో యుద్ధం నేపథ్యంలో అయితే విన్యాసాలకు సంబంధించి కూడా వాళ్ళంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు.